అందరు కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మాట్లాడేది నేనా, మాట్లాడించేది మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు, గ్రహించగల మనసు నాకు, మాకు, మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. ఈరోజు ఒక చక్కటి ప్రసంగాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఈ ప్రసంగం నాకు తెలిసినంత వరకు చాలా మందికి ఈ ప్రసంగం అంటే ఇష్టం ఉండదు. ఈ వాక్యం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. చాలా మంది ఈ వాక్యం అంటేనే సనుక్కుంటారు, కొనుక్కుంటారు. ఈ వాక్యాన్ని చెప్పే పాస్టర్ గారిని కూడా ఓ విధంగా చూస్తారు. అది ఏమి ప్రసంగమును ఆలోచన చేస్తే, దేవునికి సమర్పించవలసిన నీ అర్పణ ఏమిటో తెలుసా? ఈ ప్రసంగం చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా ఎలాంటి ప్రసంగాలు వింటారంటే, ఈ దినాల్లో దేవుని ఆశీర్వాదాలు రావాలి, మాకు ఆశీర్వాదం రావాలి, మాకు ఆశీర్వాదం రావాలి, మా కష్టాలు తొలగిపోవాలి, మా కన్నీళ్లు తొలగిపోవాలి, మా రోగం పోవాలి, మా వ్యాధి పోవాలి. అలాంటి ప్రసంగం ఏదన్నా ఉంటే చెప్పండి పాస్టర్ గారు, మాకు నచ్చిన ప్రసంగం చెప్పండి. బాగా ఆలోచన చేయండి. ఎంతసేపు మీకు నచ్చిన ప్రసంగం చేస్తే పాస్టర్ గారు శబాస్ అంటారు. కానీ ఈ ప్రసంగం అర్పణ గురించి కానీ, కానుకల గురించి కానీ, దేవునికి ఇచ్చే విషయం గురించి కానీ మాట్లాడితే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ప్రియులారా, ఈరోజు ఆ ప్రసంగాన్ని ఖచ్చితంగా చేయాలి. ప్రియులారా గమనించండి, 10th క్లాస్ కానీ పిల్లలు పాస్ కావాలి అంటే 6 సబ్జెక్టులు ఉంటాయి. అన్ని సబ్జెక్టులు చెప్పి లెక్కలు చెప్పకుండా వాడు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? అమ్మా అయ్యా, ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా? అన్ని సబ్జెక్టులు చెప్పాలి. ఎంతసేపు ఆశీర్వాదాల గురించే కాదు, దేవునికి సమర్పించే, దేవునికి ఇచ్చే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగాన్ని ఒకసారి గమనిస్తే, బైబిల్లో ఉన్న వారిని తెరిచి చూద్దాం. నిర్గమాకాండం, బైబిల్లో ఉన్నవారు నిర్గమాకాండం 34వ అధ్యాయం 26వ వచనాన్ని ఒక్కసారి చదవాలని మనం చేస్తున్నాం. బైబిల్లో ఉన్నవారు, నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలను. నీ దేవుడైన యెహోవా మందిరమునకు తేవలు. ఏమంటే ఇది చదివారు కదండి. ఇది చదవగానే చాలా మంది తెలివి పరులు ఏమంటారు తెలుసా? ఏమంటయ్యా, భూమిలోని ప్రథమ ఫలం, మాకు ఎకరా సెంటు భూమి కూడా లేదు. చాలా మంది ఈ వాక్యం చెప్పేటప్పుడు, అయ్యా భూమిలోని ప్రథమ ఫలం అన్నారు కనుక మాకు ఎకరా భూమి కానీ, సెంటు భూమి కానీ, వ్యవసాయం కానీ మాకు లేదు. ఎలాగా భూమిలో ఉన్న ప్రథమ ఫలాన్ని తీసుకొని మందిరానికి ఎలాగా రావాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. భూమిలోని చెప్పాలి, భూమిలోని ప్రథమ ఫలం. నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావా, ఆకాశంలో ఉన్నావా? అమ్మా, భూమి మీద ఉన్నావా, ఆకాశంలో ఉన్నావా? నువ్వు భూమి మీద ఉన్నావు అంటే ఈ భూమిలో సంపాదించే ప్రతిది కూడా దేవుని చిత్తములో నీకు వచ్చినదే. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది భూమిలో ప్రథమ ఫలం అనగా ఒక ఎకరాలో ఒడ్లు పండించో లేదా ఇంకా ఏదైనా పంటలు పండించో ఆ పంటలు తీసుకొని మందిరానికి తీసుకొని రావాలేమో అనుకుంటారు. కానీ అలాంటి స్థితి కాదు ఇక్కడ. దయచేసి ఎవరు మాట్లాడదని ప్రేమతో మనవి చేస్తున్నా. అలాంటి స్థితి కాదు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ భూమిలో నువ్వు ఉన్నావు కనుక ఈ భూమి మీద సంపాదించిన సంపాదన, దానిలోని ప్రథమ ఫలాన్ని నువ్వు మందిరంలోనికి తీసుకొని రావాలి. ఎందుకు తీసుకొని రావాలి? అవసరమా? ఇది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు పండించేది, మీరు సంపాదించేది ఏదైనా కావచ్చు, ఆ ప్రథమ ఫలాన్ని తీసుకొని వచ్చి యాజకుల ముందర పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. అది దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆజ్ఞ. కనుక ప్రియులారా, దేవుడు ఏదైతే నీకు ఇస్తూ ఉన్నాడో, ఉద్యోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో
ఉద్యోగంలో జీతం వస్తుందా? దానిలోని పండ్ల ఫలాన్ని తీసుకొని దేవుని మందిరానికి నువ్వు రావాలి. అందుకే ఆ మాట రాశాడు. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. త్వరగానే చదవండి, త్వరగానే ముగిస్తా. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా చదవండి, త్వరగా వెళ్దాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న భూమిలో నుండి నువ్వు కూర్చుకొను భూఫలములు అన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని. ఇప్పుడు గంపలేవు. ఇప్పుడు మీకు అది కూడా డౌటే. ఇప్పుడు చాలా తెలివిరిపోయారు విశ్వాసులు. ఏమండి, ఆ రోజు గంప అన్నారు కదా, మరి ఇప్పుడు గంప లేదే, ఎట్లా తేవాలి? అబ్బా, ఏం తెలివి! దేవునికి ఇచ్చే విషయంలో బ్రహ్మాండమైన తెలివి ఉపయోగిస్తారు. మిగతా విషయాల్లో ఆ తెలివి ఉండదు. ఏమన్నారు? ఆ దినాల్లో భూమిలో ఉన్న ఫలాన్ని తీసుకొని ఆ గంపలో పెట్టుకొని దేవుని మందిరానికి రామన్నారు కదా. పాస్టర్ గారు మీరు ఇలాగే చెప్పారు, మరి గంప లేదే, ఎట్లా తేవాలి? రాలేదా మీకు ఆ ప్రశ్న? వచ్చింటది. కానీ ఆ దినాల్లో గంప ఉంది, ఈ దినాల్లో గంప లేదు. నువ్వు సంపాదించిన సంపాదన ఇప్పుడు కవర్ల రూపం వచ్చింది. చాలా సంఘాలలో ఏమండి ప్రథమ ఫలము కాని కవర్లు ఇస్తూ ఉన్నారు. ఆ కవర్లు గంపగా భావించి తీసుకొని రావచ్చు. రెండవ చూస్తే చదువుదాం. నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి. ఇప్పుడు చూడండి దేవుని ప్రియబిడ్డలారా, దేవుని మందిరం, దేవుని నామాన్ని స్మరించే మందిరం, దేవుని మందిరంలో కూర్చొని అర్థించే మందిరం, ప్రార్థనా మందిరము అనబడి ఉన్నది. క్రీస్తు ప్రార్థనా మందిరం అని మనం రాసుకున్నాం. క్రీస్తు ప్రార్థనా మందిరం అని పాంప్లెట్లు వేశాం. ప్రార్థనా మందిరము అనగా అర్థం ఏమిటో తెలుసా? దేవునికి నీకు మధ్య సంభాషణ జరిగే స్థలం, దేవునికి నీకు సహవాసం కలిగిన స్థలం. నీవు దేవుని దగ్గర మోకాలేసి కన్నీరు విడిచి నీ గోడు చెప్పుకునే స్థలం ప్రార్థనా మందిరం. దేవుడు ఏర్పరచుకున్న ప్రార్థనా మందిరం. లైన్ ఉన్నా సార్ మీరు? ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు వెళ్ళిపోయి. జాగ్రత్త, ఆ దినములలో నుండి యాజకుడు అన్న పదానికి మీరు అండర్లైన్ చేసుకోవాలి. చాలా మంది ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఏమమ్మా దశమ భాగం ఇచ్చావా, ఏమన్నా దశమ భాగం ఇచ్చారు అయ్యగారు, ఆ టీవీలో ప్రసంగం చేస్తున్నాడు అక్కడ ఇస్తున్నామని కొంతమంది, లేదా మేము మాకు తెలిసిన సేవకునికి ఇస్తున్నామని కొంతమంది. కానీ ఇక్కడ రాసిన మాట ఏమంటే, ఆ సంఘంలో ఆ సమయంలో ఏ సేవకుడైతే ఉన్నాడో, ఏ పాస్టర్ గారు అయితే ఉన్నాడో ఆయన దగ్గరికి నువ్వు తీసుకొని యాజకుడి దగ్గరికి రావాలి, సేవకుడి దగ్గరికి రావాలి. మీ సంఘంలో ఆ విషయంలో నేను గొప్ప అనుకుంటున్నాను. చాలా మంది మీరు దశమ భాగాలు సేవకులకు చెల్లిస్తున్నారు, కానీ కొన్ని సంఘాల్లో దశమ భాగాలు చెల్లించట్లేదు, కృతజ్ఞ అర్పణ చెల్లించడం లేదు, బాలింత కానుక చెల్లించడం లేదు. పలు విధాలైనటువంటి కానుకలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఏ కానుకైనా, ఏ సమర్పణైనా, ఏ అర్పణైనా దేవుని మందిరంలోనికి వచ్చి, దేవుని యాజకుడి దగ్గరకు వచ్చి నువ్వు తీసుకొచ్చిన అర్పణ ఆయనకిచ్చి అతని చేత మీరు ఏం చేయించుకోవాలి? ప్రార్థన చేయించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రాశారు, అక్కడ ఉన్న యాజకుడు కనపరుచుకుని యెహోవా మన పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతిని నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవాలి. ఎందుకు తెలుసా? మన పితరులు ఇశ్రాయేలు జనాంగము పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి వెళ్ళాడు. ప్రియులారా గమనించాలి, వీలైనంత వరకు త్వరగానే ముగిస్తా. ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగం పాలు తేనెలు ప్రవహించే కానా దేశానికి వెళ్ళారో అక్కడట సమృద్ధైనటువంటి ఆహారం ఉందట, సమృద్ధమైన పంటలు ఉన్నాయట, సమృద్ధైన ఆశీర్వాదం ఉన్నాయట. ఆ ఆశీర్వాదాలన్నీ తీసుకొని ఎక్కడికి రావాలన్నారు? మందిరంలోకి రావాలని నీ పితరులకు నేను చెప్పాను కనుక ఆ ప్రకారంగా మీరు ఇశ్రాయేలు జనాంగం పిలువబడుతున్న క్రైస్తవ సంఘ సమాజంలో ఉన్న విశ్వాసులు కూడా దేవుని మందిరానికి కానుకలు తీసుకొని రావాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సంవత్సరం పొద్దు
అర్పణ పండుగ చేస్తున్నారు, తీసుకొని వస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, వారము వారము మీరు కృతజ్ఞత అర్పణలు తీసుకొని మందిరములోకి రావాలి. చూద్దాం నిర్గమకాండ 34వ అధ్యాయం త్వరగా. 6 దినములు నీవు చేసిన పని, అమ్మ జాగ్రత్తగా ఉండండి, 6 దినములు నువ్వు చేసిన పని, 6 దినములు నువ్వు పని చేసి 6 దినములు నువ్వు పని చేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను పోయే కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు నీ గోధుమ కొలతలో ప్రథమ ఫలములను పండుగను అనగా వారముల పండుగ. చాలు ప్రియులారా, వారముల పండుగ. హల్లెలూయా. చాలా మంది ఏదో పండుగ ఆపతో లేదా సంవత్సరం ఆపతో మీకున్నటువంటి దాని నుంచి తీసుకొని దేవునికి ఇస్తూ ఉన్నారు. కానీ దేవుని లేఖన భాగం సెలవిస్తుంది, వారం వారము నీకున్నటువంటి నీకిచ్చినటువంటి ఆ యొక్క సంపదల నుంచి ప్రథమ ఫలము తీసుకొని నువ్వు మందిరంలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మందిరంలోకి ఈ ప్రథమ ఫలము తీసుకొని రావాలి? ఏంటి కారణం అని ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుడు ఇచ్చిన దానిలో నుండి దేవునికి నువ్వు ఇవ్వాలి. కారణం ఏమిటంటే మందిరములో ఆహారమున్నట్లు దానిని సిద్ధపరచవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము ఇవ్వవలసిన దశమ భాగాలు మందిరములోకి తీసుకుని రావాలి. మనం ఇవ్వవలసిన కానుకలు దేవుని మందిరంలోకి తీసుకొని రావాలి అని మనం చేస్తున్నాం. ప్రియులారా గమనించండి, దేవుడు క్షుణ్ణంగా చెబుతున్నాడు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక కుటుంబం ఉంది. అననీయ సప్ఫీరా అనే వారు ఉన్నారు. ప్రియులారా గమనించాలి, అననీయ సప్ఫీరా అన్నటువంటి భార్యాభర్తలు ఇరువురు ఉన్నారు. వారు కష్టాల్లో ఉన్నారు, వారు వేదనలో ఉన్నారు, వారు దుఃఖంలో ఉన్నారు, వారు అప్పుల్లో ఉన్నారు. వారు అన్నారట, అయ్యా మా అప్పులు, మా కష్టాలు, వేదన, దుఃఖము, సమస్యలు తొలగిపోతే ఇదిగో మాకున్న భూమి అమ్ముతాం, ఆ భూమిలో ఉన్న ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి ఇదిగో భూమిలో ఏ సంభవితం వస్తుందో ఆ డబ్బులో ఉన్న దశభాగాన్ని తీసుకొచ్చి ఏ యాజకుడు పేతురు గారు ఉన్నారో ఆయనకు ఇస్తానని సెలవిచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడన్నారు తెలుసా? వారికి అప్పులు ఎక్కువైపోయినప్పుడు, వారికి కష్టాలు వచ్చినప్పుడు. దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువపోయి అప్పులను తిట్టేప్పుడు, లేదా కుటుంబంలో సమస్యలు తాండవించినప్పుడు, దరిద్రము తాండవించినప్పుడు అప్పుడట దేవుడు గుర్తుకు వస్తాడు. ఇక్కడ అననీయ సప్ఫీరా అనే వాళ్ళు కూడా ఆ కేటగిరీకి చెందిన వారే. వారు కూడా సమస్యలు వచ్చాయి కనుక యాజకుల దగ్గర పరిగెత్తుకొని వచ్చారు. ఇది నాలో మీ సంఘంలో ఉన్న సేవకుల దగ్గర కూడా మీరు వస్తారు. సేవకులతో అంటారు, అయ్యా మా కుటుంబంలో వేదన ఉంది, మా కుటుంబంలో సమస్య ఉంది, మా కొడుకు ఉద్యోగం వస్తే, నా బిడ్డకు మంచి సంబంధం వస్తే ఇదిగో కానుక తీసుకొచ్చి పాస్టర్ గారు మీ చేతిలో. ఇలాంటి మాటలు చెప్పేవారు కోపల్లరు. మీ పని జరిగిన తర్వాత దేవుడు గుర్తుకు రాడు, దేవుడికి ఇవ్వవలసిన అర్పణ కానుక కూడా గుర్తుకు రాదు. కారణం ఏంటి తెలుసా? నీ పని గడిచిపోయింది, ఇక దేవుడితో అవసరం ఏంటి? చాలా మంది ఈ విధంగా చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమెకు గర్భఫలము కావాలని ఆశపడి మందిరంలో కూర్చొని దేవుణ్ణి అడిగిందట, అయ్యా నాకు గర్భఫలము లేదు, నాకు పిల్లలు లేరు. చాలా మంది ఏమంటారు తెలుసా? అయ్యా మాకు పిల్లలు లేరు, మా పిల్లల కోసం మీరు ప్రార్థన చేయండి, మా కడుపు పట్టాలి, మాకు పిల్లలు పుట్టాలి, గర్భఫలం కోసం ప్రార్థన చేయండి. అలాగా అంటే కుదరదు. దాని తరువాత ఏం చేయాలో కూడా మొదటి సమూయేలు గ్రంథంలో రాసినటువంటి మాట. ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు హన్నా. మీరు జాగ్రత్తగా వినాలి, నేను త్వరగానే ముగిస్తా. వర్షం లేదు. హన్నా దేవుని దగ్గరకు వచ్చాయా, నాకు కడుపు పండలేదు ప్రభువా, గర్భఫలము లేదు నాయనా, ఇదిగో గొడ్రాలని అందరూ నన్ను తీరుతున్నారు, ఎదురుగా పోతే గొడ్రాలు ఎదురొచ్చింది అంటున్నారు, ఈ బాధ భరించడానికంటే చచ్చేది మేలని అన్నాహారాలు మానేసి ఉపవాసంగా కూర్చున్నటువంటి స్త్రీ.
హన్నా భర్త వచ్చి ఎందుకు ఇలాగ దండేలు పడిపోతావు, ఎందుకు బాధపడతావు, నేను నీ బిడ్డగా చేసుకుని నన్ను నాలో నీ బిడ్డను చూసుకో అని చెప్పినా ఆయన ఓర్చుకోలేదు, బాధపడుతూ మందిరానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మందిరానికి వెళ్ళి మందిరంలో కూర్చొని కన్నీరు గారుస్తూ 2 చేతులు చాచి పరిశుద్ధ స్థలము వైపు చూచి, దేవా ఇదిగో నాకు కుమారుడు కావాలి. ఎవరు కావాలి చెప్పాలి? కుమారుడు కావాలి, కుమారుడిని దయచేయని అడిగింది. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన, ప్రభువా ఎవరో ఒకరిని ఈ కడుపు కాయ పండాలి ప్రభువా, అది ఆడైనా సరే నమ్మకమేనే మనకు. కానీ అన్న ఎలాంటి ప్రార్థన చేసింది? నమ్మకమైన ప్రార్థన చేసింది, విశ్వాసమైన ప్రార్థన చేసింది. ఎంత విశ్వాసమైన స్త్రీ తెలుసా? ఆమె ప్రార్థన చేసింది, నాకు కుమారుడు కావాలి, గర్భఫలము నాకు దయచేయాలి. ఎప్పుడైతే అన్న ఆ విధంగా ప్రార్థన చేసిందో ఏమండి, దాని తర్వాత అన్న అంది, నాకు కుమారుడు నువ్విస్తే నా కుమారుణ్ణి నీ మందిరములో నీ సేవా పరిచర్యలో నా జీవులు చేయకుండా నా కుమారుని సేవకు సమర్పిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాల్లో ఏమంటారు తెలుసు? అందరూ అయ్యా పిల్లలు పుట్టినంత వరకు పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు కొడుకు పుడితే ఇదిగో సేవకు సమర్పిస్తా అంటారు, కానీ కొడుకు పుట్టంగానే సేవకు సమర్పించరు. ఏమక్క నువ్వు కొడుకు పుడితే సేవకు సమర్పిస్తా అన్నావే, మరి ఏమిటి అంటే, అయ్యా వాడు బాగా చదువుతున్నాడు, ప్రతి క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నాడు, చక్కటి ఉద్యోగం వస్తుంది కనుక వాడు చదవని లేండి. ఏ చదువు సంధ్య లేకపోతే సేవకు తీసుకొని బా. కానీ అన్న అలా అనలేదు. ఏ మాట అయితే దేవుని దగ్గర సేవకుడి దగ్గర వాగ్దానం చేసిందో జాగ్రత్తగా వినాలి. చాలా మంది సేవకులు చెబుతూ ఉంటారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట తప్పుతూ ఉంటారు. సేవకుడితో నువ్వు మాట్లాడావంటే, సేవకుడికి నువ్వు చెప్పావంటే సయాన దైవ సేవకుడు దేవుని ప్రతిరూపమైన సేవకుడు దేవుడితో మాట్లాడినట్లే. అన్న దేవుడితో మాట్లాడి కుమారుని కనగానే పాలు మాన్పించిన తర్వాత కుమారుని తీసుకొని దేవాలయముకు వెళ్ళింది. ఒట్టి చేతులు వెళ్ళిందా అమ్మా? ఏ తీసుకుపోయింది? అక్కడ ఇంకా కొన్ని తీసుకుని పోయింది. తిత్తిలో ద్రాక్షారసము, ఒక దూడను, గోధుమ పిండిని, సమస్తము కానుకలు తీసుకొని ఆ మందిరంలోకి వెళ్ళి యాజకునికి ఇచ్చి, ఇదిగో దేవుడు నాకు చేసిన గొప్ప మేలును బట్టి ఇదిగో నా కుమారుని బహుమానంగా ఇస్తున్నాను, అంతేకాకుండా ఈ నా దగ్గర ఉన్న అర్పణ నేను సమర్పించడానికి నేను ముందుకు వచ్చానని కానుకలు ఇచ్చింది. చాలా మంది కానుక ఇయ్యాలంటే చాలా బాధపడతారు. నేను ఒక మాట చెప్పి ముందుకు తీస్తాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయను. హల్లెలూయా. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానుక వెయ్యాలంటే భిక్ష పట్టుకోని పోతూ ఉంటారు. సేవకుని పోషించవలసిన బాధ్యత ఎవరిది అమ్మ? ఎవరిది? సంఘాన్ని. మనం వేసే 10 రూపాయలతో సేవకుడు బ్రతుకుతాడా? బ్రతకలేదు. ప్రియులారా, నువ్వు 50 విత్తనం భూమిలో వేస్తున్నావు, ఆపిల్ పండు అడుగుతున్నావు, 10 రూపాయలు చిత్తులో కానుక వేసి ఇత్తనం వేసి నాకు 30,000, 40,000, లక్ష, కోటి రూపాయలు అప్పు కావాలి పోవాలి అంటున్నావు. పోదా, నువ్వు ఎంత వేస్తే అంతే వస్తావు. జాగ్రత్త. అననీయ సప్పీరా అన్నటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు. వారు కష్టాల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. యాజకుని దగ్గరికి వచ్చారు, అయ్యా మా అప్పులు పోతే మేము అమ్మిన దాంట్లోంచి తీసుకొచ్చి అలాగే దశమభాగం సేవకు ఇస్తామన్నారు. మీరు జాగ్రత్తగా వినాలి వాక్యం. వాళ్ళ కష్టం వచ్చింది కనుక, వాళ్ళు అప్పులు తట్టుకోలేకపోయారు కనుక, వాళ్లకు నిందలు వస్తున్నాయి కనుక దేవుడు గుర్తుకొచ్చాడు, సేవకుడు గుర్తుకొచ్చాడు. సేవకుడి దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా పర్మనెంట్ గా మేము కరెక్ట్ గా సూటిగా చెబుతున్నాం, ఇదిగో మా భూమి అమ్ముడిపోతే ఆ డబ్బు తీసుకొచ్చి ఇలాగే నీ చేతుల్లో పెడతాం మాట ఇచ్చారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం మీరు వెళ్ళి చదవండి. అక్కడ అన్ని సభ్యురా ఎప్పుడైతే దేవునికి వాగ్దానం చేశారో యాజకుడు మీకోసం ప్రార్థన చేశాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మీ సేవకుడు మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడు. నమ్మిన వారు గట్టిగా సపోర్ట్ ఉంటే ఉన్నామని కనపడు. మీ సేవకుడు మీకోసం అనుక్షణము ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా విశ్వాసంలో కష్టాల్లో ఉండకూడదు, నా విశ్వాసం శోధనలో పడకూడదు అని అనునిత్యము ఆయన ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే అననీయ సప్ఫీరా ఆ సేవకుడి దగ్గరకు వచ్చారో అప్పుడు వారి కోసం ప్రార్థన చేయగా వారి అప్పులు పోయాయి. వారు భూమి అమ్మారు. భూమి అమ్మిన తర్వాత ఏదైతే దేవునికి వాగ్దానం చేశారో ఆ సొమ్ము తీసుకొని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలయా అమ్మా? ఎవరికి ఇవ్వాలి? సగం జోబులో పెట్టుకొని సగం తీసుకొచ్చి సేవకుడి దగ్గరికి ఇచ్చారు. సేవకుడు ఎవరో తెలుసా? సేవకుడికి దేవునికి మధ్య అనుబంధాలు ఉంటాయి. మనోనేత్రము వారికి తెరవబడుతుంది. అననీయాతో అన్నాడు, అననీయా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసపుచ్చుతూ ఉన్నావు, తస్మత్ జాగ్రత్త. నీకు వచ్చిందంత, నువ్వు వాగ్దానం చేసిందంత, నాకు అనగా సేవకుడైన నాకు నువ్వు ఇచ్చేదంత అని అడిగాడు. అడగానే ఆయన అన్నాడు, అయ్యా ఇంతకే అమ్ముడు పోయింది, ఇదిగో ఇదే నా సొమ్ము అని ఇచ్చాడు. ఎప్పుడైతే దేవుడిని మోసం చేశాడో, జాగ్రత్త, మీరు అనుకోవచ్చు ఎవరికి తెలియదులే, వచ్చింది వచ్చినట్టు చెప్పడానికి సిగ్గా మనకు. మన వాళ్ళు చాలా మంది మోసం చేసేవారు ఉన్నారు. బాగా సంపాదిస్తావు కానీ దానిలోంచి దశభాగం తీసుకుని రావడానికి ఇష్టపడవు. అక్కడ అననీయ ఎప్పుడైతే సేవకునికి అబద్ధం చెప్పాడో ఏం జరిగింది తెలుసా? అక్కడ ప్రాణము విడిచెను, చచ్చిపోయాడండి. సేవకుని దగ్గర అబద్ధం ఆడితే, దేవుని దగ్గర అబద్ధం ఆడితే, నువ్వు ఇవ్వవలసిన దేవుని కానుకలు సమర్పణ అర్పణ సరిగా ఇవ్వకపోతే ఇప్పుడు చావరు. ఎందుకు తెలుసా? ఇది కృపాయుగం. ఇది ఏ యుగం? ఇది కృపాయుగం. చావరు కానీ కష్టాలు వెన్నాడుతూ ఉంటాయి, బాధలు వెన్నాడుతూ ఉంటాయి, దుఃఖం వెన్నాడుతూ ఉంటుంది, రోగం వెన్నాడుతూ ఉంటుంది. జాగ్రత్త. నువ్వు బాగుపడాలంటే, నువ్వు కుటుంబం బాగుపడాలంటే, ఆస్తికర్తగా నువ్వు ఉండాలంటే, ఐశ్వర్యవంతుడుగా నువ్వు ఉండాలంటే, ధనవంతుడుగా నువ్వు ఉండాలంటే దేవునికి ఇవ్వవలసిన సమర్పణ కానుకలు నమ్మకంగా దేవుని మందిరంలోకి సేవకుని తీసుకొని వచ్చి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోసం చేసే పద్ధతి మానుకోవాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఏం రాబడిందో ఒకసారి చూద్దాం. నేను ముగిస్తున్నాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగలుడా, అయితే మీరు నా వద్ద దొంగిలించి దేని విషయం మీరు అడుగుతున్నారు? నాకు ఇవ్వవలసిన 10వ భాగము ప్రతిష్టార్పణ నాకు ఇవ్వక నా సొమ్ము మీరు దొంగిలించితిరి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం రాశారు తెలుసా? దొంగలు ఉన్నారు, దేవుని సొమ్ము దొంగలించే వారు ఉన్నారు, దేవుని సొమ్మును దోచుకోబోయే వారు వినవచ్చు. దేవుని సొమ్ము దొంగలించడం అంటే ఏమన్నా కానుకలో చేయబెట్టి ఏమన్నా మేము తీసుకున్నామా? లేదా కానుక పెట్టిన డబ్బులు ఏమన్నా మేము తీసుకున్నామా? అలా కాదు. నువ్వు ఇవ్వవలసిన దశమ భాగం మోసం చేస్తున్నావు. దేవునికి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావు. దేవునికి ఏదైతే ఇస్తామన్నారో ఒకసారి ఇచ్చి చూడండి, ఇచ్చి ఒకసారి చూడండి. ఒక పేద విధవరాలు బైబిల్లో ఉంది, లేదా ఒక పేద విధవరాలు ఉంది బైబిల్లో. ఆయనక అందరూ కానుకలేస్తూ ఉన్నారట. అందరూ కానుకలేస్తుంటే ఆ పేద విధవరాలు కూడా వచ్చి కానుకేసింది. అప్పుడు అన్నాడు అక్కడ ఉన్నటువంటి సేవకుడు, ఈమె అందరికంటే ఎక్కువగా వేసింది అన్నది. ఆమె ఎంత వేసింది తెలుసా? 2 రూపాయలు. ఎంత వేసింది? నేను ఉన్నా, ఈ పక్కన చంద్రసార్ ఉన్నాడు, ఆ పక్కన దేవుడు సార్ ఉన్నాడు. మేమంతా కలిసి ఏమో 1000 రూపాయలు వేసినాడు, ఆయన 2000 వేసినాడు, నేనేమో 3000 వేసినాడు. ఆయన వేసింది ఎంత? ఆయన వేసింది ఎక్కువ, మేము వేసింది ఎక్కువ. నేను వేసింది ఎక్కువ, ఆయన వేసింది ఎక్కువ. కవునా కాదా? మరి దేవుడు ఏమో తెలుసా? ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చింది అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ మా అందరి కోపం వచ్చింది. ఏంటయ్యా, నేను 2000 వేస్తే, 5000 వేస్తే, నేను 500 వేస్తే, ఆయన వేసింది 2 రూపాయలు, ఆయన గొప్ప అంటాడే. కానీ అక్కడ ఏమేమి రాయబడిందో తెలుసా? ఈమెకు కలిగిన జీవనమంతా ఇంకా లేదు ఆయన ఆకస్థితిలో. మనమైతే బిస్కెట్ 10 రూపాయల నోట, 5 రూపాయల నోట, ఒకళ్ళు 100 రూపాయలు ఉంటే మన బ్రతుకులు ఇట్లే అయిపోయాయి.
దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తుంటాడు. ఆ పేద విధవరాలు 2 రూపాయలు ఇక్కడ వేయంగానే దేవుడు అందరినీ కాలుగలేసే వాడిని ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఈ మాట మీరు గుర్తు పెట్టుకోవాలి. ఆ పేద విధవరాలను దేవుడు చూశాడు, అంటున్నాడు అందరికంటే ఎక్కువగా ఈమె ఇచ్చింది కనుక ఈమె ధన్యురాలు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త. మీరు అనుకోవచ్చు దేవుడు చూడలే కానికేసేటప్పుడు పాస్టర్ కూడా చూడలే, మన వాళ్ళు లేటెస్ట్ గా ఇప్పుడు కొత్త ఫ్యాషన్ బైబిల్ మూసేది ఏం టెక్నిక్ అనుకున్నారా? భలే టెక్నిక్ ఇది. నేను చాలా సంఘాల్లో చూస్తుంటా, వాడు వేసాడనే ఏదో టెక్నిక్. దేవుడు చూస్తాడు, నువ్వు వేసే కానుకల దేవుడు చూస్తాడు. ఆ రోజుల్లో ఆ విధవరాలు వేసినప్పుడు ఈ ధనవంతులు వేసింది కూడా దేవుడు చూచాడు. ఈ రోజు కూడా నువ్వు వేసే దేవుడు చూస్తాడు. కొంతమంది గుడికి వస్తారు, ఆ బాటంగా గుడికి వస్తారు, కానుక సిద్ధి దగ్గరకు రాగానే కోడికి తెగులు వస్తారు చూడండి, తలకాయ. ఆ కానికి దగ్గర రాగానే అంటే ఏమని పక్కకు పోవాలి. ఎందుకు వచ్చావు గుడికి నువ్వు? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు 3 తీసుకొని రావాలి. ఇదివరకు నేను చెప్పాను లేదు. 1 నీ హృదయాన్ని తీసుకొని రావాలి. ఏం తీసుకురావాలి? ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడో ఆలోచన చేయకూడదు. మొట్టమొదటి మందిరానికి వచ్చినప్పుడు హృదయం తీసుకొని రావాలి. 2వది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తీసుకొని రావాలి. 3వది అర్పణ సమర్పణ. ఈ 3 లేకుండా దేవుడి దగ్గరికి ఎప్పుడు రావద్దు. శుక్రవారం పెట్టని, శనివారం పెట్టని, సువార్త కొడుకులు పెట్టని, ఉపవాస ఏ గుడి నువ్వు నేనే చెప్తావు పాస్టర్ అయ్యా. మన సోమవారం ఒకడొచ్చా, మంగళవారం ఒకడొచ్చా, బుధవారం బాబు వచ్చా, శుక్రవారం ఉపవాస ప్రార్థననే, శనివారం స్త్రీలమైతేనే, ఆదివారం ఇంకా దినం కానుక తెచ్చిందన్న మీకే, మాకే మిగులుద్ది కదూ. గమనించండి, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీకున్న కొలది. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అమ్మ ప్రియులారా, కానుక వేసే విషయాన్ని గురించి ఇక్కడ రాశారు. కొరింథీ సంఘానికి పౌలు గారు చెబుతున్నారు. ఎందుకు తెలుసా? సనుక్కునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారేమో. అమ్మ జాగ్రత్తగా వినండి. ఎందుకు పౌలు గారు అక్కడ రాశారు? అయ్యా సనుక్కోవద్దయ్యా, కొనుక్కోవద్దయ్యా అని అక్కడ ఎందుకు రాశారు? ఆ సంఘానికి అక్కడ కొనిగే వాళ్ళు, సొనిగే వాళ్ళు ఉంటారు. మీలాగా మీరైతే మంచోళ్ళే అనుకుంటున్నా, మంచోళ్ళ కాదా? మంచోళ్ళు ఉన్నవారు గట్టిగా సపోర్ట్లు కొట్టండి. నేను మంచోళ్ళు ఉన్నవారు సపోర్ట్లు కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకు రాశారు ఇక్కడ? అయ్యా మీరు సనుక్కోవద్దు, కొనుక్కోవద్దు, మీరు ఇవ్వవలసిన కానుక ఎలా ఇవ్వాలి? ప్రతివాడును ఇప్పుడు జాగ్రత్త. ఇది పెద్ద డౌట్, చాలా మంది మీకు చెబుతారు. తన హృదయంలో అంటే నువ్వు ముందుగానే హృదయంలో అనుకోవాలి. ఆదివారం గుడికి పోతున్నా, ఈ రోజు ఇంత కానుక వేయాలి అనుకుంటారు. అవునా కదా? అనుకోవాలట. మీరు జాగ్రత్తగా, కొంచెం మెలిక ఉంది. హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యాల దేవునికి. అంటే 10 రూపాయలు అనుకున్నాం పాస్టయ్య, అంతే. అలా కాదు. దాని అర్థం ఏమిటి తెలుసా? 6 దినములు నువ్వు సంపాదించిన సంపాదనలో, అమ్మ జాగ్రత్తగా వినండి, 6 దినములు సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 6 దినాలను సంపాదించిన వారముల పండుగ రోజున, నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాసిన మాట, మీరు చదివారు. ఈ వారమంతా నువ్వు ఏమి సంపాదిస్తావో దాన్ని పట్టుకొని 1000 రూపాయలు సంపాదించాను ప్రభువా, ఇదిగో 100 రూపాయలు నీకు సమర్పిస్తా అని నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడే 100 రూపాయలు జోబులో పెట్టుకొని రావాలి. గుళ్ళోకి వచ్చి కూర్చుంటే కానుకోనగా కానీ వెనక్కి చూస్తుంది ఆడాయన. ఎవరి కోసం? మొగుడు తెచ్చి సైకిల్ చేతిలో పెట్టాలా? ఎందుకు వస్తాడు? మొగుడు తెచ్చి పెట్టాలి. పెళ్లిళ్ళలో చూశారు కదా, పెళ్లిళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టారండి పెళ్లికి. పెళ్లి కూతురు డ్రెస్సే 1 లక్ష రూపాయలు ఉంటుంది, పెళ్లి కొడుకు షూటే 1 లక్ష రూపాయలు ఉంటాయి. గుళ్ళోకి వచ్చి కూర్చుంటాడు, ప్యాంట్ షర్టు, మేళము, మందు, మారు అన్ని చేసుకుని వస్తాడు. దాదాపు 10 లక్షలు పోగొట్టుకుంటాడు. గుళ్ళోకి వచ్చి పాత్ర అంతా అయిపోతానే, కానుకలు అంటేనే పెళ్లి కొడుకు ఎగురుకుంటాడు. వాడు ఒంటి మీద శరీరం 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఈ పెళ్లి కూతురు నగలన్నీ కలిసి 5 లక్షలు ఉంటుంది. పెళ్లి కొడుకు చిన్న ఆయన, పెళ్లి కూతురు మామ వచ్చి 5 రూపాయలు చేతిలో పెడతాడు. సిగ్గులేని సంగతి. నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? మీరు ఆశీర్వదింపబడాలి అంటే
ద్వితీయోపదేశ కాండం, నేను చివరిగా ముగిస్తున్నా. ద్వితీయోపదేశ కాండం బైబిల్ ఉన్నవారు చదువుదాం. 28వ అధ్యాయం. మీరు దేవుని కానుకలు సమృద్ధిగా ఇస్తే నీకు ఆశీర్వాదాలు ఏమొస్తాయి? 21వ అధ్యాయం మొదటి వచనం 28. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. నేను నీకు ఆజ్ఞాపించు. ఏమి ఆజ్ఞ? అన్ని దాళ్ళకు మీరు బైబిల్ చదివేటప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి. మనం బైబిల్ చదువు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? అయ్యా, నాకు ఇవ్వవలసిన ప్రథమ బలము, దశమ భాగము, కృతజ్ఞత అర్పణ ఎక్కడికి తేవాలని, మందిరంలోకి తేవాలని ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారం నడుచుకొని అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే. అమ్మ, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మీకు ఆశీర్వాదాలు వస్తూ ఉన్నాయి. భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మీరు అటు ఇటు చూడకూడదు. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను అధికముగా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇచ్చే సర్పణ అర్పణ కానుకలు సమృద్ధిగా ఇస్తే ఈ భూమి మీద లక్షాధికారులు వచ్చి కోటీశ్వరుడు వాడి కంటే నిన్ను అధికముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కృప దేవుడు సంఘానికి దయచేయుగాక.